ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే పల్నాడు పర్యటనపై వివాదం కొనసాగుతోంది. మొదట పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఒక యువకుడు రప్పా రప్పా నరుకుతా అని ప్లకార్డులు ప్రదర్శించాడు. దానిపై అధికార విపక్ష పార్టీల మధ్య రచ్చ జరుగుతుండగానే ఓ వృద్ధుడు కాన్వాయ్ కారు కింద పడి మరణించడం, తర్వాత వృద్ధుడు పడింది జగన్ కారే అని వీడియోలు బయటకు రావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి జగన్ పై ఏపీ పోలీసులు ఏటూగా పేర్కొనడం రాజకీయ న్యాయ చర్చలకు దారితీసింది. జగన్ కాన్వాయ్ కింద వృద్ధుడు పడి మరణించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పై ఆరోపణలు రావడం జరిగింది. న్యాయపరంగా ఒక నాయకుడు తన కాన్వాయ్లోని వాహనాల చర్యలకు ఎంతవరకు బాధ్యత వహించాలి? ఈ సంఘటనలో జగన్ను నిందితుడిగా పేర్కొనడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలో నేత నిర్లక్ష్యం, బాధ్యతల సమస్యలను లేవనెత్తుతున్నాయి. న్యాయస్థానం ఈ కేసును ఎలా విచారిస్తుందనేది భవిష్యత్తులో రాజకీయ నాయకుల బాధ్యతను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు. ఈ ప్రమాదంలో భిన్న కోణాలున్నాయి. కారు నడిపింది ప్రభుత్వ డ్రైవర్ కాబట్టి అతనిపై కేసు పెట్టాలి, కానీ జగన్ పై కేసు ఎలా పెడతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, జగన్ టూర్కు ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. అయితే ఆంక్షలు విధించినప్పుడు వాటిని పాటించకుండా అతిక్రమించడమే కాకుండా ప్రమాదానికి కారణం కావడం నేరమే కదా అని అధికార కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఇక రోప్ పార్టీ విషయానికి వస్తే జగన్ ఎక్కడ పడితే అక్కడ ఆగడం, పర్యటన స్కెడ్యూల్లో లేకపోవడం కూడా రోప్ పార్టీ పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఇక వైసీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దెందులూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. కానీ పోలీసులు నాడు టీడీపీ నేతలపై కేసు పెట్టారు, చంద్రబాబుపై కాదు. ఇదే అంశం ప్రస్తావిస్తున్నారు. అయితే ఘటన స్థలంలో చంద్రబాబు ఉన్నా ప్రత్యక్షంగా ఆయన కారణం కాలేదు. కానీ ఇక్కడ జగన్ కారులో ఉండడం, ఆంక్షలు పాటించకపోవడంతో పోలీసులు కేసు పెట్టారు. దీంతో జగన్ పై కేసు ఖచ్చితంగా తప్పుడు కేసు అని, అది న్యాయస్థానంలో నిలబడదని అర్థమవుతోంది.